నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. చైనాకు చెందిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మితిమీరి ఆహారం తిని తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 గంటల పైనే రకరకాల వంటకాలు తినడం వల్ల ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఎంత వారించినా వినకుండా ఈటింగ్ ఛాలెంజ్ ని స్వీకరించి మరీ పరిమితిని మించి ఎక్కువ ఆహారం తీసుకుంది. అది జీర్ణం కాకపోవడంతో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆ చైనా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ పేరు పాన్ జియోటింగ్. ఆమె వయసు 24 సంవత్సరాలు. రకరకాల ఆహారాలు తింటూ ఆ వీడియోలను నెట్టింట్లో పోస్టు చేయడమే ఆమె పని. ఆ వీడియోలు బాగా వైరల్ అవడంతో ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ వచ్చి పడ్డారు. దీంతో ఆమె రెగ్యులర్ గా అలాంటి పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకుంది. అంతేకాదు, ఇతరులతో పోలిస్తే తాను ఎక్కువ ఆహారం తినగలనని పేర్కొంటూ ఈటింగ్ ఛాలెంజ్ లో పాల్గొనేది. ఒకే పూటలో 10 కిలోలకు పైగా ఫుడ్ తినేది. రీసెంట్ గా మరోసారి ఈ పోటీలో పాల్గొన్న ఆమె ఈసారి తాను 10 గంటల పాటు నిర్విరామంగా ఫుడ్ తింటానని సవాల్ చేసింది. అంత ఫుడ్ తింటే మంచిది కాదని కుటుంబ సభ్యులు హెచ్చరించినా ఆమె పట్టించుకోలేదు. ఈ ఛాలెంజ్ లో భాగంగా లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి భోజనం తినడం స్టార్ట్ చేసింది పాన్. మొదట్లో ఆకలి మీద ఉండడంతో గబగబా తినేసింది. కొద్దిసేపటికి కడుపు నిండిపోయిన ఛాలెంజ్ కోసం ఆపకుండా తినడం కంటిన్యూ చేసింది. ఇలా తింటూ ఉండగానే ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే పాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్ మార్టం నిర్వహించగా ఆమె కడుపులో జీర్ణం కాని ఆహారం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తేలింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అసలు ఈటింగ్ ఛాలెంజ్లు ఎందుకు నిర్వహిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నలు రేకెత్తిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.